పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీవ్రంగా కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లోని 12,30,000 ఎకరాల భూమి సాగు కోసం తలబెట్టిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మరో ఉద్దేశం 70 మండలాల్లోని 1226 గ్రామాలకు తాగునీరు అందించడం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉత్తర తెలంగాణలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం మాదిరిగానే దక్షిణ తెలంగాణలో మరో జల విప్లవం తీసుకురావాలని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్తే కృష్ణానది తెలంగాణలో 240 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. నారాయణపేటలోని తంగిడిగి గ్రామం నుండి మొదలై సూర్యాపేటలోని మేళ్ల చెరువు మండలం వజినేపల్లి గ్రామం నుండి దాటి వెళ్ళిపోతుంది. కృష్ణానది సముద్ర మట్టం కంటే 240 మీటర్ల నుండి 300 మీటర్ల ఎత్తుకు ప్రయాణిస్తుంది. కానీ సాగుభూమి మాత్రం సముద్ర మట్టానికి 270 మీటర్ల నుండి 660 మీటర్ల వరకు ఉంది. కృష్ణానది జలాలు ఈ ఎగువన్న భూములకు చేరాలంటే ఉన్న ఏకైక పరిష్కారం ఎత్తిపోతల పథకం. అక్కడే రాజకీయాలు కూడా మొదలైంది. తెలంగాణ ఏర్పడక ముందు పథకాలు రూపొందించారు, జాతీయ హోదా ఇస్తామన్నారు, ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. पालमूरू को राष्ट्रीय परियोजना घोषित किया जाएगा। राहुल भैया आए थे, फिर से वही गीत गा के गए। वो कहते हैं वो पालामूर इरिगेशन प्रोजेक्ट को पूरा करेंगे, तो क्या 10 साल सो रहे थे क्या? కానీ సరిపడా నిధులు లేవని ఎప్పుడూ ప్రాజెక్టు మొదలు కాకుండానే ఆగిపోయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి పథకంలో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ వెనుక జలాలు ప్రవహించే కోలాపూర్ మండలంలోని ఏలూరు గ్రామం నుంచి కుందుర్గు మండలంలోని కేపీ లక్ష్మీదేవిపల్లి వరకు 5 ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసింది. సముద్ర మట్టానికి 240 మీటర్ల నుండి 670 మీటర్లు ఎత్తుకు ఉన్న కేపీ లక్ష్మీదేవిపల్లి వరకు నీరు చేరుకునే ప్రయత్నం ఇది. ఈ ప్రాంతం మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోనే ఎత్తైన ప్రాంతం. వరదల సమయంలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 90 టీఎంసీలు అంటే రోజుకి 1.5 టీఎంసీల చొప్పున 60 రోజులు సేకరిస్తారు. ఫేజ్ 1లో భాగంగా 5 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నిర్మించుకున్నాం. అవి ఏంటివంటే 1 నార్లాపూర్ గ్రామం వద్ద అంజనగిరి రిజర్వాయర్, 2 ఏదుల గ్రామం వద్ద వీరాంజనేయ స్వామి రిజర్వాయర్, 3 వట్టం గ్రామం దగ్గర వెంకటాద్రి రిజర్వాయర్, 4 కరివేన గ్రామం వద్ద కురుమూర్తి రాయ రిజర్వాయర్, 5 కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద ఉద్దండాపూర్ రిజర్వాయర్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి 40 వరకు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లీడర్లు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినారు. ఇది చాలదన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చేయాల్సిన కృష్ణా జలాల విభజనలో మరింత జాప్యం జరిగింది. అంతేకాకుండా ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రివర్ బోర్డ్ గజెట్ జాబితాలో చేర్చి అనుమతులు రాకుండా అడ్డుకున్నారు, కుట్రలు చేసిర్రు ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు. కేసీఆర్ గారి చొరవతో అవరోధాలన్నింటినీ జయించడమే కాకుండా పర్యావరణ అనుమతులు కూడా దక్కాయి. 67 ఏళ్లలో కాంగ్రెస్ బీజేపీ నాయకులతో సాధ్యం కానిది సుసాధ్యం చేసి చూపిన అపర భగీరథుడు కేసీఆర్ గారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు: 5 లిఫ్ట్ స్టేజీలు, 6 రిజర్వాయర్లు, 12.5 లక్షల ఎకరాల ఆయకట్టు. లబ్ధి పొందే జిల్లాలు 6. ప్రతిరోజు లిఫ్ట్ చేసే జలాలు 2 టీఎంసీలు, 65 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 140 మెగావాట్ల గరిష్ట పంపుల సామర్థ్యం. నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు 672 మీటర్లు, సొరంగ మార్గం పొడవు 62 కిలోమీటర్లు, కాలువల పొడవు 915 కిలోమీటర్లు, తాగునీటి వినియోగానికి 7 టీఎంసీలు, పరిశ్రమలకు 3 టీఎంసీలు, వ్యవసాయానికి 76 టీఎంసీలు. ఇది మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్.